ఆయన ఇందాక వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. కమలాకర్ గారు, అసలు ఏంటి ఈ ఈవీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల సమస్య ఏంటి? దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ కూడా అలాగే అనుకుంటుంది కదా. దాదాపుగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా మొత్తం కూడా ఈవీలే నడపాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సమస్య ఏంటి అసలు? ఈవీలు తీసుకొస్తే సమస్య ఏంటి? ఈవీలు తీసుకొస్తే ఆర్టీసీ కార్మికులకి నష్టం లేదండి, ప్రభుత్వ విధానం నష్టం. ప్రభుత్వం ఏదైతే విధానం తీసుకొచ్చిందో ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వాళ్లకు సబ్సిడీ ఇచ్చుకుంటూ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ను స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. అది దాని వల్ల ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఇక్కడ డ్రైవర్లు, ఇందాక మా వెంకన్న గారు చెప్పింది అదే. హైదరాబాద్ సిటీలో 2000 బస్సులు ఎలక్ట్రిక్ బస్ హైదరాబాద్ సిటీకి వస్తే 26 డిపోలలో 5000 మంది డ్రైవర్లు ఇవాళ జిల్లాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇవాళ 58, 59, 60 సంవత్సరాల వయసున్న డ్రైవర్లు 32, 33, 34, 35 సంవత్సరాల డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు ఇవాళ హైదరాబాద్ సిటీ వదిలి, భార్య బిడ్డల్ని వదిలి, కుటుంబాన్ని వదిలి పోయి జిల్లాలలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మా వెంకన్న గారు చెప్పింది అదే. 1వ తారీఖు నాడు ఏదైతే సర్క్యులర్ ఇచ్చిండ్రో ఆ సర్క్యులర్ ప్రకారంగా మీరంతా జిల్లాలకు వెళ్ళిపోండి అని ఇచ్చిందే. ఆ ప్రాబ్లమే కదా ఇప్పుడు వచ్చింది, అసలైంది. ఇంకోటి రెండోది మెకానిక్స్. ప్రతి డిపోలో మెకానిక్స్ 150 నుంచి 200 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ వేరే కేటగిరీకి వెళ్ళిపోండి అని ఆప్షన్ అడుగుతుంది. ఇవాళ రేపు 15వ తారీఖు లోపల వాళ్ళందరూ ఆప్షన్ ఇవ్వకుంటే ఉద్యోగాలను తీసుకోమని ఇవాళ ఆ సర్క్యులర్ లో ఒక క్లాస్ పెట్టారు. దాని వల్ల డ్రైవర్లలో ఇవాళ ఒక విపరీతమైన భయం ఏర్పడ్డది. ఇవాళ ఇప్పుడు ఆ బస్సు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురండి, ఆ ఎలక్ట్రికల్ బస్సులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఆర్టీసీకి ఇవ్వండి. ఆర్టీసీ డ్రైవర్లు నిష్ణాతులు 30-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నడపలేరండి. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి అసలు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా గారు, ఆటో డ్రైవర్లు కూడా నడపని వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇవాళ ఎలక్ట్రిసిటీ బస్ లో నడిపిస్తున్నారు. సిటీలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి విపరీతంగా. వాటి గురించి ఆలోచన లేకుండా దాని వల్లనే మేము జేఏసీగా మేము తీవ్రంగా 32వ డిమాండ్ నడుస్తున్నటువంటి ఈవీలు నడుపుతున్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ కార్మికులు కాదా? తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కాదా? 10% కూడా లేరు దాంట్లో, 10% కూడా లేరు దాంట్లో. మొత్తం తెలంగాణ తెచ్చుకున్న దేని కొరకు? వెంకన్న గారు ఒక్క నిమిషం. తెలంగాణ అడ్డ మీద కూలీలు వాళ్ళంతా వాళ్ళని తీసుకోవచ్చు. ఇంకొకటి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామండి? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే కదా. ఇవాళ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు కోల్పోయాల్సిన పరిస్థితి. మేము ప్రధానంగా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రధానంగా నష్టపోయిన సంస్థ ఏదనంటే ఆర్టీసీ కార్మికులే, ఆర్టీసీ సంస్థనే. ఇవాళ మా కుర్చీ కిందకి మా నీళ్ళు వచ్చినాయి, ఇంకా అనొద్దు కానీ ముడ్డు కిందకి నీళ్ళు వచ్చినాయి ఇవాళ మాకు. మేము ఇవాళ బతకలేని పరిస్థితి. డ్రైవర్లు వణికిపోతున్నారు. ఇవాళ ఎక్కడ పోయి చేస్తారండి? ఆదిలాబాద్ పంపిస్తామంటున్నారు, నిజామాబాద్ పంపిస్తామంటున్నారు. డ్రైవర్లు కుటుంబాలు వదిలి ఎక్కడ పోవాలా? ఇవాళ ఈ వయసులో హార్ట్ పేషెంట్లు ఉంటారు, డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, కిడ్నీ పేషెంట్లు ఉంటారు. వాళ్ళు రోజువారీ తార్నాక్ హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకొని రోజు వాడుకునే పరిస్థితి. 90-95% మంది ఇవాళ ఇంటి భోజనం చేస్తున్నారండి. ఇంటి నుంచి బాక్స్ కట్టుకొని పోయి ఉద్యోగం చేసుకుంటున్నారు హైదరాబాద్ సిటీలో. వాళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు జిల్లాలకు పంపిస్తుంటే పోయి ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, బతుకుతారా సంపుతారా ఇవాళ ఆర్టీసీ కార్మికుల్ని? మంత్రి గారు అంటున్నారు మేము ఎవ్వరి ఉద్యోగం తీసేయమని అంటున్నారు. ఇది తీసేయకపోతే ఏంటండి? ఇది మీరు తెచ్చిన ఈ సంస్కరణ ఏంది? ఇది ఇవాళ మేము ప్రధానంగా కొట్లాడుతున్నది. మేము 32వ డిమాండ్ గా మా జేఏసీ, మా వెంకన్న గారు కూడా లెటర్ ఇచ్చింది ఏంటి అని అంటే, ఆర్టీసీలో డ్రైవర్లను హైదరాబాద్ సిటీలనే కొనసాగించాలి, మెకానిక్లను ఇక్కడనే కొనసాగించాలా. ఈవీ బస్సులు ఏవైతే స్వాగతిస్తున్నాం మేము, దాన్ని కాదనట్లేదు. కానీ ఆర్టీసీకి ఇవ్వండి, మీరు పెట్టుబడి పెట్టండి. ఇవాళ బస్ పాస్ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు మీరు. బస్ పాస్ లో రకరకాల పాసులు ఉంటాయి. దాంట్లో మీరు 4305 కోట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మహాలక్ష్మి స్కీమ్ కొరకు ఇచ్చారు. అది అరకొరనే పెట్టిండ్రు. దాని తర్వాత బస్ పాసుల పైసలు ఎవరు ఇవ్వాలండి? ఇవాళ మీరు భరించారా? సంస్థ ఎందుకు భరించాలి దాన్ని? ఇవాళ వికలాంగులకు ఇస్తారు, పోలీసు వాళ్ళకి ఇస్తారు, మీడియా వాళ్ళకి ఇస్తారు, ఇంకా రకరకాల పాసులు ఉన్నాయి. ఎన్జిఓలకు ఇస్తారు, అందరికి పాసులు ఇస్తారు. దాని సబ్సిడీ ఎవరు కట్టాలండి? కమలాకర్ గౌడ్ గారు, మీరు కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. మీరు కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలండి అది? మరి అవన్నీ ఇవ్వకుండా ఇవాళ ఆర్టీసీ సంస్థనే భరించాలని, సంస్థ భరిస్తే ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఆర్టీసీ సంస్థను బాగా విస్తరిస్తున్నారా? ఇవాళ గతంలో 3800 బస్సులు ఉండేది హైదరాబాద్ సిటీలో. ఇవాళ 2800 అంటే 1000 బస్సులు తగ్గించింది.
1000 బస్సులు తగ్గించినాక ఎన్ని కాలనీలు విస్తరించినాయండి ఇవాళ? ఎంత పెద్దగా ఎంత జనాభా పెరిగింది హైదరాబాద్ సిటీలో? మరి బస్సులు ఎందుకు పెంచట్లేదు మీరు? బస్సులు పెంచకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి డిపోలను క్లోజ్ చేసి హైదరాబాద్ సిటీకి 29 బస్సులు ఉండేది, ట్రిపోలు ఉండేది, ఇవాళ 25 డిపోలు చేసిరు దానిని. ఇంకా పెంచాలన్నా తగ్గించాలన్నా? శివారు ప్రాంతంలో విపరీతమైన కాలనీలు పెరుగుతున్నాయి, ఆ కాలనీలకు బస్సులు పెంచాలి కదా. ఆర్టీసీని విస్తరిస్తామని మీరు ప్రధానంగా ఎజెండాలో పెట్టి ఇవాళ ఆశని కుచించే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వము. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు, మంత్రి గారు చెప్తే పొందరలేని సమాధానం చెప్తారు. ఎవరు ప్రేరేపించారు? మీ పిచ్చోళ్ళమా అండి? 35-36 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్లో పనిచేసిన వాళ్ళంతా నాయకత్వం ఉంది ఇక్కడ. వాళ్ళు ఎవరో ప్రేరేపిస్తే ఉద్యోగాలు పోతున్నాయి, మా బతుకు రోడ్డు మీదకి వచ్చిందని మేము ఇక్కడ కొట్లాడుతుంటే ఎవరో ప్రేరేపిస్తే చేయడానికి మేమన్నా పిచ్చోళ్ళమా? ఇవాళ ఆర్టీసీ కార్మికుడు, ఏ కార్మికుడైనా మీరు డిపోలో పోవండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయించండి, ఏ పరిస్థితి ఉంది ఇవాళ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మె